నమస్తే ఎస్వీ న్యూస్ కి స్వాగతం. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లో తహసీల్దార్ కార్యాలయం ముందు సిపిఎం నాయకులు ధర్నా. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలో అమలు చేయాలని సీనియర్ అసిస్టెంట్ మట్టయ్యకు వినతి పత్రం అందజేసి సిపిఎం పార్టీ జిల్లా నాయకులు పల్లె వెంకటరెడ్డి సిపిఎం పార్టీ నాయకులు సందర్భంగా సిపిఎం నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలో నిలబెట్టుకోవాలి. 2 లక్షల రుణమాఫీని ఎటువంటి షరతులు లేకుండా అమలు చేయాలి. ఇక మొదట 40,000 కోట్ల రూపాయలని చెప్పి ఇప్పుడు 30,000 కోట్ల రూపాయలు ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు. రైతు బంధు, రైతు బీమాలో అమలు చేయాలని కోరారు. రైతులు రుణమాఫీ కాక బ్యాంకుల చుట్టూ తిరుగుతున్న రైతులు కొంతమంది రైతులకు సగం మాత్రమే రుణమాఫీ అయినాయి, మిగిలిన సగం మాఫీ కాలేదు. ఇప్పుడేమో బ్యాంక్ వాళ్ళు వడ్డీ కట్టాలి అంటున్నారు. రుణమాఫీ మీద గందరగోళం నెలకొంది. ఇప్పటికైనా ప్రభుత్వం చొరవ తీసుకుని 2 లక్షల రూపాయల రుణమాఫీ చేయాలని సిపిఎం పార్టీ తరపున డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులకు ఇచ్చిన హామీలను జిందాబాద్ 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 రైతు సంఘం తెలంగాణ హామీలను జిందాబాద్ జిందాబాద్ సిపిఎం జిందాబాద్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులకు ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులకు ఇచ్చిన హామీలను 2 లక్షల రుణమాఫీని ఎటువంటి షరతులు లేకుండా 2 లక్షల రుణమాఫీని ఎటువంటి షరతులు లేకుండా 2 లక్షల రుణమాఫీని జిందాబాద్ జిందాబాద్ సిపిఎం జిందాబాద్ 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 సిపిఎం జిందాబాద్ రైతు బంధును బ్యాంకర్లు కొత్త రుణాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులకు ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులకు ఇచ్చిన హామీలను జిందాబాద్ 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 సిపిఎం జిందాబాద్ రైతు సంఘం తెలంగాణ పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా తహసీల్దార్ కార్యాలయం ముందు ఎటువంటి షరతులు లేకుండా 2 లక్షల రుణమాఫీ చేయాలని కోరుతూ రైతుల పక్షాన ఈనాడు మనం ఈ ధర్నా కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారంలో రాకముందు 2 లక్షల రుణమాఫీని ఏకకాలంలో అందరికీ చేస్తానని చెప్పి హామీ ఇచ్చిండు. అధికారంలోకి వచ్చిన తర్వాత 2 లక్షల రుణమాఫీని 8 నెలలు గడిచి ఆగస్టులో 15వ తారీఖు నాడు విడుదల చేసిండు. కానీ 41,000 కోట్లు రుణమాఫీకి అవసరం వస్తాయని ముందుగా ప్రభుత్వం ప్రకటించి ఇప్పటికి 31,000 కోట్లు విడుదల చేయడానికే కన్నా కష్టంగా మారింది. ఇంకా 9-10,000 కోట్లు విడుదల చేయాల్సి ఉన్నది. అనేక వేలాది మంది రైతులు 2 లక్షల రుణమాఫీ కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. బ్యాంకర్లు కూడా అనేక కొరీలు పెడతా ఉన్నారు. ఎందుకంటే ఇవన్నీ చూసినప్పుడు 2 లక్షలు మాత్రమే రుణమాఫీ చేస్తాం, 2 లక్షల పైన మీరు కట్టుకోవాలని ఇప్పుడు చెప్తా ఉన్నారు. అదే ముందుగా రైతులకు గట్ల 2 లక్షలే మాఫీ చేస్తాం, పైన వడ్డీలు కానీ అంతకు మించి ఉన్నాయి, ఇప్పుడు డబ్బులు మొత్తం కట్టుకోవాలంటే కట్టుకొని రెడీగా ఉండేవాళ్ళు. అట్లా కాకుండా ఇప్పుడు బ్యాంకుల చుట్టూ తిరిగి బ్యాంకులో 2 లక్షలు మాత్రమే ఉంచి పైన మొత్తంగా కట్టుకొని చెల్లించుకొని వాళ్ళు బ్యాంకుల నుంచి క్లియరెన్స్ సర్టిఫికేట్ తీసుకుపోతేనే మాఫీ అయ్యే పరిస్థితి అది ఏర్పడ్డది. అది కూడా ఆగమ్య గోచరంగా కనపడతా ఉన్నది. కొత్త రుణాలు ఇవ్వట్లేదు. 2 సంవత్సరాలుగా నీళ్లు లేక 4 కార్ల పంటలు లేక రైతులు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. పెట్టుబడి సాయం లేక ప్రైవేట్ అప్పుల కోసం నిలబడతా ఉన్నారు. అందుకని ప్రైవేట్ అప్పులు దొరక్క ఇబ్బంది పడతా ఉన్నారు. రైతులకు వెంటనే రైతు బీమా కూడా విడుదల చేయాలి, రైతు బంధును కూడా వాళ్ళకు కూడా విడుదల చేయాలి. ఆ రకంగా చూసినప్పుడు మొత్తంగా రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో తాత్సారం చేస్తూ ఉన్నది. అట్లా కాకుండా రైతులకు ఇచ్చిన ప్రతి హామీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పరిష్కారం చేయాలి. ఆ దిశగా వారు ప్రయత్నం చేయాలి. ఎటువంటి షరతులు లేకుండా బేషరతుగా 2 లక్షల రుణమాఫీ చేసి కొత్త రుణాలు బ్యాంకర్ల నుంచి ఇచ్చేటట్టుగా రైతులకు సహాయపడాల్సిందిగా ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆ డిమాండ్లో భాగంగానే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పిలుపులో భాగంగా మేము ఇలా ధర్నా నిర్వహిస్తా ఉన్నాం. పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా తహసీల్దార్ కార్యాలయం ముందు ఎటువంటి షరతులు లేకుండా 2 లక్షల రుణమాఫీ చేయాలని కోరుతూ రైతుల పక్షాన ఈనాడు మనం ఈ ధర్నా కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారంలో రాకముందు 2 లక్షల రుణమాఫీని ఏకకాలంలో అందరికీ చేస్తానని చెప్పి హామీ ఇచ్చిండు. అధికారంలోకి వచ్చిన తర్వాత 2 లక్షల రుణమాఫీని 8 నెలలు గడిచి ఆగస్టులో 15వ తారీఖు నాడు విడుదల చేసిండు. కానీ 41,000 కోట్లు రుణమాఫీకి అవసరం వస్తాయని ముందుగా ప్రభుత్వం ప్రకటించి ఇప్పటికి 31,000 కోట్లు విడుదల చేయడానికే కన్నా కష్టంగా మారింది. ఇంకా 9-10,000 కోట్లు విడుదల చేయాల్సి ఉన్నది. అనేక వేలాది మంది రైతులు 2 లక్షల రుణమాఫీ కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. బ్యాంకర్లు కూడా అనేక కొరీలు పెడతా ఉన్నారు. ఎందుకంటే ఇవన్నీ చూసినప్పుడు
2 లక్షలు మాత్రమే రుణమాఫీ చేస్తాం, 2 లక్షల పైన ఉన్నాయి మీరు కట్టుకోవాలని ఇప్పుడు చెప్తా ఉన్నారు. అదే ముందుగా రైతులకు గట్ల 2 లక్షలే మాఫీ చేస్తాం, పైన వడ్డీలు కానీ అంత మించి ఉన్నాయి, ఇప్పుడు డబ్బులు మొత్తం కట్టుకోమంటే కట్టుకొని రెడీగా ఉండేవాళ్ళు. అట్లా కాకుండా ఇప్పుడు బ్యాంకుల చుట్టూ తిరిగి బ్యాంకులో 2 లక్షలు మాత్రమే ఉంచి పైన మొత్తంగా కట్టుకొని చెల్లించుకొని వాళ్ళు బ్యాంకుల నుంచి క్లియరెన్స్ సర్టిఫికేట్ తీసుకుపోతేనే మాఫీ అయ్యే పరిస్థితి అలా ఏర్పడ్డది. అది కూడా ఆగమ్య గోచరంగా కనపడతా ఉన్నది. కొత్త రుణాలు ఇవ్వట్లేదు. 2 సంవత్సరాలుగా నీళ్లు లేక 4 కార్ల పంటలు లేక రైతులు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. పెట్టుబడికి కూడా పెట్టుబడి సహాయం లేక ప్రైవేట్ అప్పుల కోసం నిలబడతా ఉన్నారు. అందుకని ప్రైవేట్ అప్పులు దొరక్క ఇబ్బంది పడతా ఉన్నారు. రైతులకు వెంటనే రైతు బీమా కూడా విడుదల చేయాలి, రైతు బంధును కూడా వాళ్ళకు కూడా విడుదల చేయాలి. ఆ రకంగా చూసినప్పుడు మొత్తంగా రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో తాత్సారం చేస్తూ ఉన్నది. అట్లా కాకుండా రైతులకు ఇచ్చిన ప్రతి హామీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పరిష్కారం చేయాలి. ఆ దిశగా వారు ప్రయత్నం చేయాలి. ఎటువంటి షరతులు లేకుండా బేషరతుగా 2 లక్షల రుణమాఫీ చేసి కొత్త రుణాలు బ్యాంకర్ల నుంచి ఇచ్చేటట్టుగా రైతులకు సహాయపడాల్సిందిగా ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆ డిమాండ్లో భాగంగానే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పిలుపులో భాగంగా మేము ఇలా ధర్నా నిర్వహిస్తా ఉన్నాం.